కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారో అండ్ పాత ఛానల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా వినండి. మీరు ఎప్పుడైనా మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేస్తాము అని ఎవరైనా మీకు చెప్తే ఖచ్చితంగా నో అని చెప్పండి. డబ్బులు కూడా పే చేయకండి. ఒకవేళ నిజంగా మీరు పే చేస్తే మాత్రం మీరు ఎర్రిపప్పలే. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఒకవేళ వాడు మానిటైజ్ చేసి ఇచ్చినా మీరు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారో మీకు నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఫ్యూచర్లో దానికి ఏమీ కాకుండా ఉండాలంటే మీకు ప్రతి పాలసీస్ గురించి ప్రతి దాని గురించి తెలియాలి. యూట్యూబ్ మీద మీకు ఎడ్యుకేషన్ అయితే ఉండాలి, నాలెడ్జ్ అయితే ఉండాలి. దాని గురించి చూడండి. అంతేగాని డబ్బులు ఇస్తాను చేసి ఇచ్చేయండి అని అడిగే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు ఎర్రిపప్పలా. ఫస్ట్ మీరు మెయింటైన్ ఎలా చేస్తారు? మీరు డబ్బులు ఇచ్చి వాచ్ టైమ్ అవర్స్ తీసుకోవడం, సబ్స్క్రైబర్స్ తీసుకోవడం, బీహార్ బ్యాచ్ ఉన్నారు వాళ్ళ దాంట్లో ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో తెలుసా? ఎవరైనా మీకు నేర్పిస్తారంటే వాళ్ళు ప్రూఫ్ చూపించిన తర్వాత ఓకే ఇతని దగ్గర నేను నేర్చుకుంటే బాగుంటుంది అని ఆలోచించి మీరు తీసుకోండి, అతనికి డబ్బులు పే చేయండి మీరు నమ్మిన తర్వాత. కానీ ముందే మీరు మానిటైజేషన్ చేసేయాలి బ్రదర్. డబ్బులు ఇచ్చేస్తాం బ్రదర్, ఛానల్ తీసుకుంటాం బ్రదర్. ఛానల్ మీద మీకు అవగాహన ఉండదు. ప్రాపర్గా మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. అర్థమైందా? నేను ప్రతి ఒక్కరి గ్రోత్ గురించి నేను ఆలోచిస్తున్నా. నేను గ్రో అవ్వాలి, మీరు గ్రో అవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే మీకు నిజంగా నమ్మకం కలిగితే ప్రూఫ్ చూపించిన తర్వాత కంటిన్యూస్గా అతనితో టచ్లో అయితే ఉండండి. అతనితో టచ్లో ఉండండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ప్రూఫ్లు చూపిస్తున్నాను, నేను స్ట్రైట్గా చెప్తున్నాను, నేను పెయిడ్ సర్వీస్ చేస్తున్నాను. నమ్మితే చేయండి. అది కూడా ఏంటి, మీకు 100% నమ్మకం కలిగిన తర్వాత ప్రతి ప్రూఫ్ చూసిన తర్వాత. డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఎవరికి మనీ ఊరికే రావట్లేదు. ఓకేనా?